నిజం ప్రియులారా, మా ప్రయాణాల్లో ఆపదలు ఉన్నాయి, ఆటంకాలు ఉన్నాయి. తిరిగి క్షేమానికి నడిపిస్తున్నది, జీవాన్ని ఇస్తున్నది ప్రభువే. చెప్పండి, మొదటిది మన త్రోవలో ఏముండాలి? దేవుని కాపుదల. ఓకే, రైట్. రెండో విషయానికి వెళ్దాం. అపోస్తల కార్యములు 26వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చదువుకుందామా? 26వ అధ్యాయము 13వ వచనము. అపోస్తలుల కార్యములు 26:13. రాజా మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన వెలుగు త్రోవలో ఎక్కడ చదివిన త్రోవ. ఓకే, చదవమా? చదవాలి. సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఈ యొక్క వెలుగు త్రోవలో ప్రకాశించుట. రైట్. మన త్రోవలో వెలుగు ఉండాలి. మనం నడిచే దారిలో ఏముండాలి? వెలుగు. ఆయన చెప్తున్నాడు అక్కడ, అపోస్తలుడైనటువంటి పౌలు గారు అగ్రిప్ప అనబడే రాజు దగ్గర నిలబడ్డాడు. అయ్యా, నేను ఊరికే యేసు ప్రభువుని నమ్ముకోలేదయ్యా, నేను కూడా హింసకుడనే, దూషకుడనే, చెడ్డ వ్యక్తినే, చంపుదామని వెళ్తున్నాను జనాలందరినీ. ఒకానొక మధ్యాహ్నమందు నేను వెళ్తున్నప్పుడు నా యొక్క గుర్రం మీద సూర్యుని కన్నా తేజస్సుతో కూడిన వెలుగు నన్ను దర్శించి త్రోవలో నా గర్వాన్ని, నా కళ్ళకు కమ్మిన పొరలను రాలిపోయేటట్టుగా చేస్తే, అప్పుడు ఆ వెలుగుకు నేను విధేయుడనై ఆయన పాదాల పట్టుకొని సేవ చేస్తున్నానయ్యా అని చెప్పాడు పౌలు. ప్రభునందు ప్రియమైన వారలారా, అలాగే మనం నిర్గమాకాండం 13:21 చూస్తే, ఇశ్రాయేలీయుల ప్రయాణములో పగటిని ఏలుటకు వారికి ఏ వెలుగుంది? మేఘస్తంభం ఉంది. రాత్రిని ఏలుటకు వారిని నడిపించుటకు అగ్నిస్తంభము ఉంది. ఆ మేఘస్తంభము, ఈ అగ్నిస్తంభము వారిని నడిపిస్తూ వచ్చాయి. ఈరోజు మనలను నడిపించే వెలుగు ఏంటి? ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఆ మాట చెప్తాను మీకు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక. మన ముందు ఉండాల్సిన వెలుగు ఏంటో తెలుసా? 8వ వచనం చదువుదాం. 5వ అధ్యాయము 8 నుంచి 10 వరకు చదువుదాం. 8 నుంచి 10 వరకు. మీరు పూర్వమందు చీకటి ఉంటుంది, చూసారా? ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము మన ముందు ఉండాల్సిన వెలుగు ఏంటో చెప్తున్నాడు చూడండి. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. మన ప్రయాణంలో పరలోకానికి వెళ్ళేటప్పుడు మన ప్రయాణంలో మొదటిది ఏముండాలి? దేవుని కాపుదల. రెండవది, మన ప్రయాణము చక్కగా కొనసాగడానికి ఏమండోయ్, మనుషులుగా బ్రతుకుతున్న మనం కొంతైనా మంచితనం ఉండాలి. అదే చెప్పాడా? వేరే ఏమని చెప్పాడా? సమస్తమైనటువంటి చెప్పండి ఏంటి? మంచితనము. కానీ ఈరోజు దౌర్భాగ్యం ఏంటంటే మంచితనం ఉండట్లా, ముంచేతనం ఉంటుంది. మంచితనం ఉండట్లా. అందులో లోకంలో కూడా చెప్పే మాట ఏంటంటే, ప్రస్తుతం అంత మంచితనం మంచిది కాదు బ్రదర్. ఇంకా చెప్పే మాట, మంచితనానికి రోజులు కాదు బ్రదర్. అయితే నేనంటా బ్రదర్ సిస్టర్, మంచితనం అనేది దేవుని యొక్క స్వభావం. గలతీ 6:6 మనం చూసాం. 7-8 వచనాలకు వెళ్తున్నప్పుడు, మనుషుడా నువ్వు ఏమైతే విత్తుతావో అదే పంట ఒకరోజు కోస్తా. నువ్వు మంచి చేసావు అనుకోండి, దేవుడు మర్చిపోడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6:10 రాయబడింది, చేసిన ఉపకారమును చేసిన పరిచర్యను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు.
ఎవరన్నారండి మంచితనానికి రోజులు కాదని? మంచితనానికి ఎప్పుడూ రోజులున్నాయి. చెడు మీద ఎప్పుడు గెలిచేది మంచే. చెడు మీద ఎప్పుడు గెలిచేది మంచే. తాత్కాలికంగా గెలిచినట్టుగా అనిపిస్తుంది చెడు తప్ప అంతిమ విజయం మాత్రం ఎప్పుడైనా మంచి. అందుకే మంచితనము అన్నాడు. రెండవది ఏంటట? నీతి. ఈరోజు నీతిమాలిన పనులు, నీతిమాలిన కార్యాలు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత చూడకూడనివన్నీ నీతి లేని కార్యాలు, అసభ్యకరమైనవి. సహోదరి సహోదరుడా, దేవుడు మాట్లాడుతున్నాడు. వెలుగు ఉండడము అంటే మనలో మంచితనం ఉండడం, నీతి ఉండడం, సత్యమైన దేవుని వాక్యానుసారంగా బ్రతకడం, అదే వెలుగు ఉండడం. ఈరోజు ఉన్నాయా మనలో మాటలు? నేను అంటానండి, మనం ఎప్పుడు ఒక మాట చెప్తా అంటాను, ఈ భూమి మీద ఎప్పుడో ఒకసారి అందరి వలె మనం కూడా తనువు చాలించాలి. ఫలితాన్ని ఆశించకుండా మనం చేసిన మంచి కొంతైనా మిగిలి ఉండాలి. ఇప్పుడు పెళ్లికి వెళ్ళామనుకోండి, వాళ్ళు 500 చదింపులు పెడితే రేపొద్దున మన పెళ్లికి వచ్చిన వాళ్ళు ఎంత పెడతారు? 500కు అంతే. బిందెకు బిందె, చెమ్ముకు చెమ్ము, తపేలకు తపేల, 500కు 500, చెల్లుకు చెల్లు. ప్రతిఫలం ఆపేక్షించడం అంటే మనం ఏదైనా చేసిన తర్వాత దాని నుంచి మనము ఆశించుకోకుండా ఉండడం, అది మంచితనం అంటే. మనము ఏదైనా మంచి చేసాం చూడండి, దాని నుంచి మళ్ళా ఏదైనా కావాలని ఆశించుకోకుండా చేయడమే మంచితనం అంటే. కానీ నేను నీకు చేసిందిలే, అప్పుడు నువ్వు కూడా నాకు చేయాలి. లేకపోతే మనం ఏమంటాం, వాడు కృతజ్ఞత, ఎంత మంచి చేశానో వానికి, నువ్వు చేసావు అన్నావు, పోయాయి. నీ మంచితనం గుర్తెరిగిన వాడు దేవుడండి. ఆయన నిన్ను మునిగిపోనీడు. ఖచ్చితంగా అలాగా ఉన్నతంగా నిలబడతాడు. నా దగ్గర కొంతమంది బిడ్డలు వచ్చి బాధపడుతూ, అన్న మా గురించి చెడుగా అట్లన్నారు ఇట్లన్నారండి. ఎక్కడన్నారు? మేము చేయలేదన్నా వాస్తవంగా, కానీ అపార్థంగా అనర్థంగా మేమేదో చెడగొట్టినట్టు, మేమేదో చేసినట్లు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర. నేను అంటాను, ఎక్కడన్నారు అన్నాను. మీ ముఖం ముందు అన్నారా? కాదు, మా వెనక అన్నారన్నా. వెనకన్నవాడు, వెనకన్నది ఎప్పుడెక్కడుంటారు? వెనకే ఉంటారు. జీవితంలో మిమ్మల్ని దాటి ఎప్పుడు ముందుకు రాలేరు. అన్న మీరు ముందెళ్తుంటే వెనక మాట్లాడుకున్న వారు వెనకే ఉంటారు. ముందుకు ఎలా వస్తారు వాళ్ళు? ఎప్పుడు రాలేరు. నువ్వైతే ఏం చేయాలి? మంచితనం అనే వెలుగును కలిగి ఉండు. యేసు ప్రభుల వారు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో, ఆత్మఫలమేమనగా ప్రేమ, చెప్పండి సండే కూర్చోండి, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, సాత్వికము, మంచితనము కూడా ఉంది. ఏ ఫలాల్లో? ఆత్మఫలములో మంచితనము కూడా ఒక ఫలము. అంటే ఒక మంచి విత్తనం ఖచ్చితంగా ఒకరోజు వృక్షమై ఫలాలను ఇస్తుంది. నువ్వు మంచి ఇప్పుడు చేస్తే ఖచ్చితంగా ఒకరోజు అది ఫలము చెట్టు అయి ఒకరోజు మంచి ఫలాలు ఇస్తుంది. నువ్వు చెడుగా చేసావనుకో, ఖచ్చితంగా ఒకరోజు అది చెట్టు అయి అది కూడా నీకు ఫలాలను ఇస్తుంది. సో మన త్రోవలో పరము చేరాలి అంటే దేవుని కాపుదల ఉండాలి. రెండవది వెలుగు ఉండాలి. ఆ వెలుగు ఫలమే మంచితనం. మూడవది ఏముండాలో చూద్దామా? సామెతల గ్రంథం క్లుప్తంగానే వివరిస్తూ ఉన్నాను. 12వ అధ్యాయము, సామెతల గ్రంథము 12వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుదాం ఒకసారి. 12:28వ వచనం 540వ పేజీలో
చాలా చక్కటి మాట. మన త్రోవలో ఏముండాలో చూద్దాం. నీతి మార్గమునందు నీతి మార్గమునందు జీవము కలదు, జీవము కలదు, దాని త్రోవలో మరణము లేదు. దాని త్రోవలో మరణమే లేదు. మూడవది, మన త్రోవలో జీవముండాలి. ఏముండాలి? జీవముండాలి అన్నాడు. అందుకే ఆ మాటను మీరు చూడండి. నీతి మార్గమునందు జీవము కలదు, దాని త్రోవలో మరణము లేదు. అంటే ఏముంది మరి దాని త్రోవలో? జీవముంది. ఈ జీవము ఎలా కలుగుతుంది? అసలు జీవము అనే దాని గురించి యోబు గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంది చూడండి. యోబు గ్రంథం 21వ అధ్యాయము. ఎంత చక్కటి మాట ఈ మాట అంటే 21వ అధ్యాయము యోబు గ్రంథం 24వ వచనం 435వ పేజీలో చాలా చక్కటి మాట. జీవం ఉండడం అంటే సంపూర్ణ సౌఖ్యమును నెమ్మదియు కలిగి నిండు ఆయుష్తో మృతి పొందు. చచ్చిపోవడం. ఎట్లా బతకాలంట? మొదటిది సంపూర్ణ సౌఖ్యం. సౌఖ్య అంటే ఆరోగ్యం అని అర్థం. అంటే బ్రతికిన జీవితంలో జీవం ఉండాలంటే ఆరోగ్యంగా ఉండి, రెండవది ఏంటట? నెమ్మది కలిగి నిండు ఆయుష్తో ఏం కావడం? చచ్చిపోవడం. ఆరోగ్యం ఉండాలి. ఆరోగ్యం ఉంది చాలా మందికి, కానీ రెండోది ఏం లేదు? నెమ్మది లేదు. నెమ్మది లేదు. ఎప్పుడు ఏదో ఒక కొరత, గుడ్లకు మాదిరి కాయలి, నెమ్మది లేక గుడ్లకు మాదిరి కాయలి. పోనీ కాయలుండి ఏమన్నా ఆర్డర్ చేయగలమా? చేయలేం. ఊరక చూసుకుంటూ ఉండాల్సిందే. నెమ్మది. మూడవది ఎంత ఆయుష్? నిండు ఆయుష్. ఈ మాట యోబు గ్రంథంలో రాయబడ్డప్పటికీ మోషేయ కీర్తన గ్రంథంలో ఒక మాట చెప్పాడు. మనిషి ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలమున్న ఎడల 80 అన్నాడు. ఇప్పుడు చెప్పండి, 70-80 ఎంత బతికి సీన్లు ఉన్నాయి ఇప్పుడున్న రోజుల్లో? ఎప్పుడు 70 మన బకెట్ దండేస్తున్నాడో తెలియడంలా. 120 సంవత్సరాలు బతికిన మోషే గారు చెప్పిన మాట అది 90 కీర్తనలో ఉంటది. ఆయన 120 సంవత్సరాలు బతికినప్పుడు ఒక మాట అన్నాడు, నేను 120 సంవత్సరాలు బతికాను. ఆయనను దేవుడు నన్ను పిలిచినప్పుడు 80 సంవత్సరాలు. ఇప్పుడు 120 అంటే 40 సంవత్సరాలు అదే ప్రయాణం. 120 సంవత్సరాల్లో నా శక్తి తగ్గలా, రెండోది నా చూపు తగ్గలా అన్నాడు. ఆ మధ్య నేను ఒక ప్రాంతంలో పరిచయకి వెళ్ళినప్పుడు ఒక బుడ్డది, అంత చిన్న పిల్లది వచ్చిందనమాట. ప్రార్థన చేయించుకోవడానికి వాళ్ళ అమ్మను పిలుచుకొని వచ్చిన తర్వాత అది స్టైల్ అద్దాలు పెట్టింది అనుకున్నాను నేను. స్టైల్ అద్దాలు కాదు, ఇంతలా ఉన్నాయి, భూతద్దాలు. నేను దాన్ని అలా బుగ్గగిల్లి, ఏంటి అద్దాలు స్టైల్ గా పెట్టావంటే, సైట్ వచ్చింది అంకుల్ అనింది. ఈ వయసులో ఎప్పుడు సైట్ కొనింది ఏది అనుకున్నా నేను. అంటే బలం కొనిందేమో అనుకున్నా. కాదంట. ఏమొచ్చిందంట? సైట్ వచ్చిందంట. అంటే 6 సంవత్సరాల పాపకు చూపు తగ్గి, ఎందుకయ్యా చూపు తగ్గిందంటే వాళ్ళ జేజి ఆ పక్కన ఉండేది అంటాంది, అవ్వ అంటాంది, 3 ఏళ్ల నుంచి దీని ముఖాన ఫోన్ పెట్టింది వాళ్ళమ్మ. చూసి దొబ్బి ఫస్ట్ ఇట్లా చూసేదంట, చూసొద్దు ఇటు వచ్చినాయంట. లాస్ట్ ఇప్పుడు మళ్ళీ ఇట్లా చూడాలంటే ఎట్టానంటే, కొంతకాలమైన చూపు ఉండాలంటే అద్దాలు పెట్టాలన్నారంట. అద్దాలు పెట్టింటే ఇప్పుడు మళ్ళీ ఫోన్ తీసుకుంటే ఇట్లా చూస్తానంట. ఇప్పుడు బాగా చూపు లేదు. దాదాపు ప్రస్తుత దినాల్లో పాఠశాలకు వెళ్ళే పిల్లలను చూస్తే ప్రతి 100 మందిలో తక్కువ అంటే 40-50 మందికి ఏమున్నాయి కళ్ళ ముందు? అద్దాలే. ఈ పక్కన కొన్ని అద్దాలే, ఈ పక్కన కొన్ని. మీరు అద్దాల మేడలైనా కడితే బాగుండు, ఏదో మేము అనుభవించవచ్చు. ఆహా, మీకు వచ్చేసాయి.
ఇప్పుడు మీరు అనొచ్చు, మేము ఫోన్ చూడలే అంకుల్, అయినా మాకు ఎందుకు వచ్చాయంటావు? నీకు పప్పు వేస్తే కరివేపాకు కా నుంచి, కొత్తిమీర కా నుంచి, ఆవాల గింజ కా నుంచి అన్ని తీసేసి ఆ ఉన్న నీళ్ళని తీసుకొని తింటారు. ఇంకా సూప్ బోక ఏముంది? సూప్ బోక పత్తిది తీసి, చికెన్ పకోడా ఉంటే ఎర్రగడ్డ నంచుకుంటారు. అమ్మ పులుసన్నంలో ఎర్రగడ్డ వేసి మసాలా పెడితే తీసి పక్కన పెడతారు. అంటే ఇంక రోజు ఎవరు చేయడానికి పెట్టాలి మీకు? అందుకు మీరు టీవీలు చూడకపోయినా, ఫోన్లు చూడకపోయినా మీ కంటికి ఏమొచ్చింది? ఇది వచ్చేసి. ఒక ఇంటికి మేము గుంటూరు జిల్లాలో పరిచయ నిమిత్తమై వెళ్ళిపోయేసి డ్రెస్ అన్ని సర్దుకొనేసి వెళ్ళిపోయాను. అన్ని బటన్స్ బాగానే ఉన్నాయి. హ్యాండ్కు చేతి మీద బటన్ పోయింది ఒకటి. అరే బటన్ పోయిందని పాస్టమ్మ నాకన్నా చిన్నది ఆ అమ్మాయి, అమ్మా కొంచెం సూది తెల్ల దారం ఏమని. ఎందుకన్నాయా అనింది. చూసుకోలేదమ్మా, బటన్ పోయింది, లోపల ఇక్కడ ఎక్స్ట్రా ఒక బటన్ ఉంటుంది, అది కట్ చేసి. అయ్యో నేను వేసిస్తానా, మీరు లోపలికి వెళ్ళిపోండి అని అనింది. నేను లోపలికి వెళ్ళిపోయాను. బయట ఈమె ఒక పెద్ద యుద్ధం చేస్తుంది. ఈడ పెట్టింది సూది, దారం దుడిచేది పోదు, తెగ తిప్పలు పడుతుంది. ఏం చేస్తుంది ఈమె? పాస్టమ్మ చిన్న అమ్మాయి గారు చెప్తా, అంటే నాకన్నా చిన్నది గారు చెప్తున్నా, ఒక 30 సంవత్సరాలు 32 ఏళ్ళు ఉంటాయి. బయటకు వచ్చి ఏంటమ్మా అన్నాను. దగ్గర చూపు పోయిందన్నా. దగ్గర చూపు పోయిందంట. ఈమె వరల్డ్ కప్పు పట్టుకుని సూది ఇట్లా ఈడ పట్టుకొని ఎడం చేత్తో పట్టుకొని ప్రయత్నం చేస్తా ఉంది. ఈ తల్లి నా ప్రయత్నం ఏదో నేను చేసుకుంటాను. ఏమైపోయాయి? ఒకటి విటమిన్ డెఫిషియన్ అన్నా జరుగుతుంది, రెండవది ఈ యొక్క దీని మీద ఉన్నటువంటి లెన్స్ పూర్తిగా మన దృష్టిని పాడు చేస్తుంది. కానీ ఆయన అంటాడు, మన త్రోవలో జీవం ఉండాలంటే ఏం చేయాలి తెలుసా? ఒకవేళ చూపు ఉన్నా లేకపోయినా, బలహీనత ఉన్నా ఇంకొకటి ఉన్నా, జీవం ఎలా కలుగుతుందో తెలుసా? కరెక్ట్ గా 2వ తారీఖు ఫిబ్రవరి 2వ తారీఖు మా రెండో పాపకు అనంతపూర్లో బీపీటీ సీట్ వస్తే చేర్చడానికి అక్కడికి వెళ్ళాం. అక్కడ ఒక పెద్ద ఆయన 60 సంవత్సరాలు సేవ అయినది, 60 సంవత్సరాల సేవ, 75 సంవత్సరాలు పైబడిన సేవకుడు. కొంచెం చిన్న హెల్త్ ప్రాబ్లంతో ఉన్నాడు అని అంటే ఆయన చూడ్డానికి వెళ్ళాం. ఐజయా అని పేరు. ఆయన చూడ్డానికి వెళ్ళాం. అక్కడ అసిస్టెంట్ పాస్టర్ గారు ఉన్నారు, రాజేష్. మమ్మల్ని తీసుకెళ్లి పైకి వెళ్ళిన తర్వాత ఆ పెద్ద ఆయన కొంచెం యూట్రస్ ప్రాబ్లం, యూరిన్ ప్రాబ్లంతో చిన్న ఆపరేషన్ జరిగి కూర్చోన్నాడు. బాగున్నాడు, కూర్చోన్నాడు. బాగున్నావా రుబేన్, రానాయనా అని చెప్పి చాలా మాట్లాడి ఇక్కడే భోజనం చేయాలని మేము మాట్లాడుతూ ఉండగానే అప్పుడప్పుడు సిద్ధం చేయలేరు కాబట్టి వెళ్ళి బిర్యానీ తెప్పించాడు. ఏమ్మా బాగున్నారా, పరిచర్య బాగుందా, అది అని మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు నేను ఆయనతో నేను పెద్దల దగ్గరికి వెళ్తే కొన్ని అనుభవాలు పంచుకుంటాను. అంకుల్, మీరు 60 సంవత్సరాలు సేవలో పుస్తకాలు రాశారు. 2 మాటలు ఆయన పాము గరిసిందిడా. ఒకానొక సువార్తకు వెళ్ళి అలసిపోయాడు. ఒక పాడుబడిన ఇంట్లో రెస్ట్ తీసుకుందాం అనుకున్నాడు. పాము వచ్చి కలిసింది, చచ్చిపోయారు అనుకున్నారు. దేవుడు బ్రతికించారు. 2 మాటలు కలిసి నేను ఆయన అడిగాను, అంకుల్ మీరు సంఘం నడిపిస్తూ ఉన్నారు కదా, మీరు గద్దించినప్పుడు విశ్వాసులు అలగడం, సనిగి వెళ్ళిపోవడం ఇలాంటివి ఏమైనా జరిగాయి అంకుల్ అని అడిగాను. నవ్వి అలా జరుగుతాయి, ఎందుకు జరగవు అని అన్నాడు. అప్పుడు మీరేమనుకున్నారు అన్నాను నేను. మీరేమనుకున్నారు? అప్పుడు వెళ్ళిపోతారు కదా కొంతమంది, అలిగి మీరేమనుకున్నారు అని అన్నాను. ఆయన అన్న మాట అండి ఎంత ఆత్మసంతృప్తినిచ్చిందో. ఆయన అన్నాడు, కట్టడం పై కట్టాలి అని అంటే గుణం తీస్తాం కదా నాయన, రొల్లుగా లూజు మట్టి అంతా తీసేయాలి నాయన. లూజు మట్టి అంతా తీసి గట్టి నేల ఏర్పడిన తర్వాత కడితేనే కట్టడం బాగుంటుంది అని అన్నాడు. అంటే సేవకున్నో సేవకురాలనో టార్గెట్లు చేసుకొని ఉంటాయి చూడు, ఈ లూజు మట్టి వెళ్ళిపోవాలి నాయన,
ఎందుకంటే మా చేతుల్లో చెప్పు చేతుల్లో ఉండాలని కోరుకునే ఆయన దగ్గరికి 3 జిల్లాలకు సంబంధించిన కమిషనర్ వస్తాడు. ట్యాక్స్ కమిషనర్ ఆయన, రాయలసీమకు అంతటికీ కమిషనర్. ఆయన వస్తాడు ప్రార్థనకు. ఆయన ప్రార్థనకు వచ్చి ఆయన చెప్పిన మాటే నేను చెప్తున్నాను, ఎందుకంటే వాక్యం విన్నా కూడా అబద్ధం కాకోకుండా ఉండాలి. ఆయన దగ్గర కూర్చొని ఆయన అలాగ మంచి మీద పడుకోండి, ఆ ముందు రోజే వచ్చాడంటే ఆయన అలాగ మంచి మీద పడుకొని ఉండి, లేస్తాలే నాయన అంటే, వద్దులే నాయన, వద్దులేని అంకుల్ మీరు అలాగ పడుకోండి అని ఆయన పాదాలు అలాగ ఒత్తుతూ, అంకుల్ ఎంత గొప్ప సేవ చేశారు మీరు, ఈ 2 వారాలు మీరు మంచం మీద ఉండి సంఘంలోకి రాకపోయేసరికి మాకేదో వెలితిగా ఉంది అంకుల్, తొందరగా రండి. కొంతమంది డాక్టర్లు ఉన్నారు, సైకాలజిస్ట్ ఉన్నారు ఆయన దగ్గర. నన్ను భయపడించడానికి ఎవ్వడికి భయపడలేనా నేను, నీ గురించి విన్నారు ఉబే, నేను ఇప్పటికే సభలలో నువ్వు మాట్లాడుతున్నప్పుడు విన్నా. అంత బుడ్డోడిగా 30 సంవత్సరాలు 25 సంవత్సరాలు అప్పుడు సేవ చేసేటప్పుడే చిటికలేసి వాక్యం చెప్తూ వచ్చావు నువ్వు, ధైర్యం ఉండాలి. నేను మా పరిమళకి ఇక్కడ చూశాను, నేనేమన్నా అర్బలో ఉడేది, నువ్వేమనవులే, యేసుప్రభు అన్నాడు వెళ్ళిపోవాలన్నారా మీరు, పేతురు అన్నాడు. ఏమన్నాడని పేతురు 68వ వచనం, సీమోను పేతురు, ప్రభువా ఎవరి యొద్దకు వెళ్ళుదుము, నీవే నిత్య జీవపు మాటలు గలవాడు. ఎక్కడికి వెళ్తామయ్యా? అతి పొరుగు టైం అయిపోయింది మీది, మీరు బయట ఉండండి అన్నా కూడా మీరు ఏమన్నారంటే, ఇంకా అతి చేయము, ఇది మా మందిరం, మేము ఇక్కడ పుట్టాం, ఇక్కడ ప్రార్థన నేర్చుకున్నాం, ఇక్కడ మోకాళ్ళ అనుభవం నేర్చుకున్నాం, మేము ఎక్కడికి వెళ్తాం బయటికి అని పట్టుకోవాలంటండి వాకిలి. అది జీవం ఉండడం, అది జీవం ఉండడం. వాక్యం వెళ్తుంది బయటికి. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడికి వచ్చి చెప్పాలా సాక్ష్యం? మీరు అదృష్టవంతులు, ప్రతిరోజు దేవుని మాటలు వింటున్నారు. మాకు లేదా భాగ్యం, ఆయన ముఖాన్ని చూసే భాగ్యం దొరికింది ఈరోజు అని. చిన్న సంఘం కదండి మంది, అందరం కలిపిన 100-120 మంది లేము. బతుకు మార్చుకోండి, పరిస్థితులు మార్చుకోండి అని చెప్పేసి అంటే నన్ను మారుద్దామని చూస్తున్నారా? నేనేం పనికిరాల పని చేస్తున్నా, ఏం గర్వంగా ఉన్నా, ఏ అహంకారంగా ఉన్నా? మీరు మారండి, ఆ పరిస్థితులు మార్చుకోండి అని చెప్పేసానంటే మీ ఇంట్లో వాళ్ళు ఎవరో మీ చేతిలో ఉన్నారని నేను మీ చేతిలోకి వస్తానా? నా జీవితం ఎప్పుడూ ఆయన చేతిలో పెట్టేశా. అందుకే పేతురు అన్నాడు, కఠినంగా ఉంది ఆ మాట, వెళ్ళిపోతారా అంటే పేతురు అంటాడు, ప్రభువా ఎక్కడికి వెళ్తాం, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. దేవుని నాకు ప్రియమైన వారలారా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పరలోకపురము చేరాలంటే మన త్రోవలో దేవుని కాపుదల ఉండాలి, వెలుగు ఉండాలి, జీవం ఉండాలి. వెలుగు అనగా మంచితనం, జీవము అనగా చెప్పండి, ఆయన శరీరము రక్తమును మానక పానీయము చేయడం. మంచం మీద ఉంటే తప్ప, లేవలేని స్థితిలో ఉంటే తప్ప ఆయన శరీర రక్తాన్ని ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. అది జీవం. అప్పుడు మనం ఆయనతో యుగ యుగాలు ఉంటాం. ఇంకొక మాట చెప్పి ముగిచ్చేచ్చగా, ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం క్లుప్తంగా ముగిస్తాను, అంతే 2 మాటలు చెప్పి ముగిస్తాను. 16వ అధ్యాయము ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయము 17వ వచనానికి రండి. ఇక్కడ ఒక మంచి త్రోవ ఉంది. 16-17 ఏలయనగా వారు పోయిన త్రోవలన్నిటి మీద దృష్టి ఉంచి తిని, ఏదియు నా కన్నులకు మరుగు కాలేదు, వారి దోషమును నాకు. మన త్రోవను ఆయనకు రహస్యమైనది ఏది లేనిదిగా చూస్తున్నాడు అన్న భయముతో ప్రయాణాన్ని సాగించాలి. సో దీన్ని ఎలాగ రాసుకుంటారంటే, మన త్రోవలో దేవుని దృష్టి ఉండాలి. మనం చేసేది, జీవించేది ప్రతిదీ
ఆయన చూస్తున్నాడు. ఇప్పుడు ఆయన చూస్తున్నాడు అనుకోండి, మన జీవితంలో ఏమి లేదు, రహస్యము లేదు, రహస్యాలు ఉండవు. అప్పుడప్పుడు కొంతమంది అంటారు, ఏందన్నా అన్ని చెప్తాను సంఘానికి, 100 రూపాయలు వచ్చిందంటావు, 100 రూపాయలు అయిందంటావు, 100 రూపాయలు ఖర్చు అంటావు, ఏం వాళ్ళు ఏమన్నా ఇస్తారా మీకు? ఎంత వచ్చిందో అనుకునే లోకమన్నా ఇది. రహస్యం ఏది పెట్టుకోను, నేను వాక్యాన్నే రహస్యంగా చెప్పను, నా జీవితంలో రహస్యం పెట్టు. నేను తప్పు చేశానా, ఒప్పుకుంటా. పొరపాట ఒప్పుకుంటా. కానీ యథార్థమైనప్పుడు, ఎందుకంటే నేను ఒప్పుకోకపోయినా ఒప్పించగలిగిన దేవుడున్నాడు. ఆయన చేతిలో పడితే ఘోరం. అందుకే మన త్రోవలో దేవుడు చూస్తున్నాడు కాబట్టి రహస్య బతుకులు బతకూడదు. పైకి ఒకటి, లోపల ఒకటి. సరే, మనం ఆలోచన చేస్తే మందిరంలో ఎలాగున్నాం, బయట ఎలాగున్నాం? రహస్యాలు ప్రభువుకు మరుగైనవి కాదు, అన్ని కూడా ఆయనకు తెలుసు. ఆయనకు మరుగైనది ఏదీ లేదు. కాబట్టి ఆయన చూస్తున్నాడన్న భయముతో మన బ్రతుకు కొనసాగాలి. లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. తర్వాత చూతురు లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, మహాగణుడైన పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. మేము పరలోకపురము చేరాలంటే ఈ లోకంలో నుంచి ఆ పరలోకపురానికి వెళ్ళేటప్పుడు మా త్రోవలో ఏమి ఉండాలో మీరు సూటిగా తేటగా మాతో మాట్లాడిన మీ మంచి మాటల కొరకు స్తోత్రాలు తండ్రి. నిజమే నాయనా, ఈ లోకయాత్రలో నీ కాపుదల లేకపోతే అపవాది మమ్మలను, మా కుటుంబాలను కబలించి వేస్తాడు తండ్రి. నీ కాపుదలను మాకివ్వండి, నీ భద్రతను మాకివ్వండి నాయన. మా త్రోవలో మంచితనం అనే వెలుగు, నీతి అనే వెలుగు, సత్యం అనే వెలుగు మేము కలిగి ఉండడానికి, మా త్రోవలో మీ శరీర రక్తములను క్రమముగా పానీయము చేస్తూ భుజిస్తూ జీవమును పొందుకోవడానికి మీరు సహాయం చేయండి. మా త్రోవలో మీ కనుదృష్టి ఉంది కాబట్టి, మా రహస్యాలు ఏవైనా మీకు తెలుసు కాబట్టి భయముతో బ్రతికే బ్రతుకును మాకు ఇవ్వండి. ఈ వాక్యం విన్న మా ప్రియులు తండ్రి తమ ఆత్మీయ క్షేమము నిమిత్తమై వింటున్న ఈ మాటలు మదిలో పదిలపరుచుకొని మీకు సాక్షిగా బ్రతకడానికి కృప చూపండి. ఈ వాక్యం వింటూ ఎంతమంది బలహీనంగా ఉన్నారో, బాధల్లో ఉన్నారో, ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నారో కనికరించి మేలు చేయండి. ప్రకటించిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా 60దంతలుగా 100 ఫలింపచేసి మీ ఘననామానికి మహిమను మీరు కలుగు చేసుకొనుమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.